ఫ్రెండ్స్, టీ20 వరల్డ్ కప్ అయితే అయిపోయింది. 2007 తర్వాత మళ్ళీ ఇండియా రెండోసారి టీ20 వరల్డ్ కప్ని ముద్దాడింది. కానీ ఈ వీడియోలో మనం దీని గురించి అయితే మాట్లాడుకోవడం లేదు. అదేంటంటే ఆర్సీబీ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. అయితే గుడ్ న్యూస్ తెలుసుకునే ముందు మీలో ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నా. దానికోసం మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో ఆర్సీబీ అని కామెంట్ చేయండి. ఇక అసలు విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆర్సీబీకి గ్రేట్ ఫినిషర్ అనే దినేష్ కార్తిక్ రిటైర్మెంట్ ఇచ్చారు కదా. అయితే మళ్ళీ దినేష్ కార్తిక్ ఆర్సీబీలో కనిపిస్తాడు. కానీ ఈసారి బ్యాట్ పట్టుకునే ప్లేయర్గా కాదు, బ్యాటింగ్ ఎలా చేయాలో చెప్పే కోచ్గా, అలాగే ప్రజెంట్ టైంలో ఎలా ఆడాలో గైడ్ చేసే మెంటర్గా. కానీ ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. డివిలియర్స్ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు ఆర్సీబీ టీంకి తన బ్యాటింగ్ కోచ్గా ఉండాలి అని అనుకుంటున్నాను. కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ దినేష్ కార్తిక్ అవకాశం ఇచ్చింది. కానీ ఇక్కడే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అదేంటంటే డివిలియర్స్ కంటే దినేష్ కార్తిక్కే ఇండియాలో ఉన్న యంగ్ ప్లేయర్స్పై ఎక్కువ అవగాహన ఉంది. అంతేకాకుండా దేశంలోని అన్ని పిచ్చులపై దినేష్ కార్తిక్ ఎక్కువ అవగాహన ఉండడం వల్ల ఆర్సీబీ మేనేజ్మెంట్ దినేష్నే నమ్మింది. ఇక ఆర్సీబీ పెట్టిన పోస్టులో మా వికెట్ కీపర్కు ఘన స్వాగతం. దినేష్ కార్తిక్ కొత్త అవతారంలో తిరిగి ఆర్సీబీకి వచ్చాడు. ఆర్సీబీ మెన్స్ టీంకు బ్యాటింగ్ కోచ్గా మెంటర్గా బాధ్యతలు అందుకున్నాడు. క్రికెట్ నుంచి అతను వేరు చేయవచ్చు, కానీ అతని నుండి క్రికెట్ దూరం కాదు అని ఆర్సీబీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఇప్పటివరకు లీగ్లో కొనసాగుతున్న అతి కొద్ది మంది ఆటగాళ్లు దినేష్ కార్తిక్ ఒకరు. లీగ్లో తన ప్రయాణాన్ని కార్తిక్ ఢిల్లీ డేర్ డెవిల్స్ నుంచి ప్రారంభించాడు. ఆర్సీబీతో పాటు ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తరఫున డీకే ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో 257 మ్యాచ్లు ఆడిన డీకే 26.32 సగటుతో 135 స్ట్రైక్ రేట్తో 4852 పరుగులు చేశాడు. ఇందులో 22 ఆఫ్ సెంచరీలు ఉండగా ఆర్సీబీ తరఫున ఫినిషర్ పాత్రలో కార్తిక్ సత్తా చాటాడు. మొత్తం 162 స్ట్రైక్ రేట్తో 937 పరుగులు చేశాడు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే దినేష్ కార్తిక్ మరియు డివిలియర్స్ వీళ్ళిద్దరిలో ఆర్సీబీకి బెస్ట్ బ్యాటింగ్ కోచ్ ఎవరో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.